క్రీస్తుతో వెయ్యేండ్ల పరిపాలన అనే అంశాన్ని మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనమును చూచితిని. వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయు తమ నోళ్ల యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై దేవుని వాక్యము నిమిత్తమై శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై యుందురు. ఇటివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసెదరు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెర నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపురిచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరను. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకం నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూర ముఖము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఈ ప్రకటన గ్రంథము అనేటువంటిది నెరవేర్పు గ్రంథము. అంటే రానున్నటువంటి రోజుల్లో నెరవేర్చబడేటువంటి గ్రంథం. ఈ ప్రకటన గ్రంథములో రాయబడినటువంటి మాటలు వాటి ఆర్డర్ ప్రకారమే నేను బోధిస్తా ఉన్నా. అయితే ఇప్పుడు చదవబడినటువంటి ఈ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 10 వచనాలు సాధారణంగా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఎందుకంటే దీన్ని లోతుగా మనము అధ్యయనం చేస్తేనే ఈ యొక్క విషయాలన్నీ మనకి తేలిగ్గా మనకు అర్థమవుతాయి. అయితే దీంట్లో ప్రాముఖ్యంగా ఈ యొక్క 20వ అధ్యాయం 1 నుండి 10 వరకు మనం చూస్తే ప్రాముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, అపవాదియగు సాతానును అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. రెండవ విషయము, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇది 4వ వచనం. 4వ వచనం మీరు బైబిల్లో చూస్తే, అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్య తమ నొసట యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం విషయమై. అంటే ఇక్కడ 2 గ్రూప్స్ని కలిపి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 2 గ్రూప్స్. ఒక గ్రూప్ వచ్చేసరికేమో ప్రతిమకు నమస్కారము చేయలేదు, క్రూర మృగముకైనను ప్రతిమకైనను నొసటి యందు కానీ కుడి చేతుల మీద కానీ 666 అనేటువంటి ఒక
అపవాది క్రూర మృగము యొక్క సంఖ్యను వారు ధరించుకోకుండా ఉన్నారు. ఒక బ్యాచ్. రెండవ బ్యాచ్ ఏం చేస్తున్నారంట, వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై దేవుని వాక్యం నిమిత్తమైన శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. ఇక్కడ ఇదే కన్ఫ్యూజన్ అందరికీ. ఈ ప్రకటన గ్రంథములో ఇదే పెద్ద కన్ఫ్యూజన్. ఏమిటి అంటే ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపులు ఉన్నాయనే విషయాన్ని గ్రహించుకోలేక ఒకళ్ళే కావాలు ఏంటబ్బా అని చెప్పని చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. చూడండి, అక్కడ మనం చూస్తే 2 గ్రూపుల్లో మొదటి గ్రూపు దేవుని కొరకు దేవుని వాక్యము నిమిత్తమై దేవుని కొరకు జీవించి సాక్షిబద్ధమై ఉన్నవారు, మొదట పునరుద్ధానములో ఎత్తబడినటువంటి వారు ఏం చేస్తున్నారంట, దేవునితో రాజ్యము చేస్తారు. అంటే ఒక గ్రూపు ముందు ఎత్తబడతా ఉంది. ఈ గ్రూపు ఎప్పుడు ఎత్తబడతా ఉంది అంటే, దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్తుందంటే, భూమి మీదకు శ్రమల కాలము రాక మునుపే. సంఘముకి లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి ఆ 7 ఏండ్ల శ్రమ కాలము రాక మునుపే ఒక గుంపు ఎత్తబడుతుంది. ఆ గుంపు ఎలా ఎత్తబడుతుంది అని చెప్పని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలోని 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాన్ని మనం చూస్తే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అంటే ఈ గ్రూపు ఏమవుతుంది, ఎత్తబడుతుంది. మొదటి బ్యాచ్ అంటే మనకు అర్థమయ్యే భాషలో ఫస్ట్ బ్యాచ్ సమాధుల్లో ఉన్నవారు కానీ లేకపోతే సజీవులుగా ఉన్నవారు కానీ, వీరు యేసు ప్రభు మధ్యాకాశముకు వచ్చినప్పుడు, జాగ్రత్తగా గమనించాలి, బోర ఊదినప్పుడు పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీదకి కొనిపోబడుదుము. మనం ఎక్కడికి వెళ్తాము, దేవుని దగ్గరికి మనం వెళ్తాం. అంటే మేఘాల దగ్గరికి మనం వెళ్తాం. ఇక్కడ దేవుడు ఎక్కడికి వస్తున్నాడు, మేఘముల దగ్గరే ఈ సంభాషణ, మేఘముల దగ్గరే ఈ కలయిక, మేఘముల దగ్గరే మనము సమాధుల్లో ఉన్నవారు కానీ లేకపోతే సజీవులుగా ఉన్నవారు కానీ 7 ఏండ్ల శ్రమకాలము రాకమునుపే బోర ఊదినప్పుడు ఆ బోర శబ్దం విని ఈ యొక్క ఆత్మలు శరీరాన్ని విడిచి మహిమ శరీరమును ధరించుకొని ఎక్కడికి వెళ్తాయంట, ఇవన్నీ కూడా అక్కడికి మధ్యాకాశానికి ప్రభువుని ఎదుర్కొనుటకు వెళ్తాయి. ఈ మధ్యాకాశానికి వెళ్ళినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే, దేవునితో కలిసి 7 ఏండ్ల విందులో పాలుబస్తులు అవుతారు. 7 ఏండ్ల విందులో వీళ్ళు పాలు పంచుకుంటారు. అయితే ఈ ఎత్తబడిన తర్వాత ఎవరైతే మిగిలిపోతారో, ఈ మిగిలిపోయినటువంటి వారు 7 ఏండ్ల శ్రమ కాలము వీళ్ళకుంటుంది భూమి మీద. ఈ 7 ఏండ్ల శ్రమ కాలములో ఎవరు వస్తారు, అంత్యక్రీస్తుని వీళ్ళు చూస్తారు, యాంటీ క్రైస్ట్. 7 ఏండ్ల శ్రమ కాలములో 7 ఏండ్ల అపవాది యొక్క పరిపాలనలో వీళ్ళు ఉంటారు. ఈ అపవాది యొక్క పరిపాలనలో వచ్చేదే 666 అనేటువంటి సంఖ్య. ఆ సంఖ్య ఒక మృగము యొక్క సంఖ్య, అది మనిషిని సంఖ్య కాదు. కాబట్టి ఈ 666 అనేటువంటి ఆ యొక్క ముద్ర ఎవరైతే నొసటి మీద కానీ చేతుల మీద కానీ వేయించుకోకుండా 7 ఏండ్ల శ్రమకాలంలో
దేవుని కొరకు బ్రతికి ఉంటారో, శ్రమలు అనుభవిస్తూ, ఆ బాధలు అనుభవిస్తూ, ఆ నరకం అనుభవిస్తూ, మరి ఇంకా నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని గురించి ఇక్కడ ఫస్ట్ లైన్లో మాట్లాడుతున్నాడు. అంతటా సింహాసనములను సూచితిని, వాటి మీద ఆసనులై ఉండేవారు విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. ఇదెవరు? ఫస్ట్ బ్యాచ్ సింహాసనముల దగ్గరికి వెళ్ళిపోయి దేవునితో కూడా అధికారం చేయడానికి వీళ్ళు వెళ్ళిపోయారు. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయ తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై. చూడండి, నొసళ్ళ మీద కానీ లేకపోతే నమస్కారం చేయకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సెకండ్ కమ్మింగ్లో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళను కూడా ఒకవేళ సజీవ లెక్కలో ఉంటే వాళ్ళని దేవుడు తీసుకువెళ్తాడు. ఇప్పుడు స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు బోర ఊదగానే మధ్యాకాశములో దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. రెండవ బ్యాచ్ ఏంటి? విడవబడతారు వాళ్ళు. అందుకనే దేవుడు వాక్యములో ఏమంటాడు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేస్తున్నారు? దివిటీలను చక్కపరుచుకున్నారు. దేవుడు వచ్చాడు, వాళ్ళు దివిటీలు చక్కపరుచుకున్నారు కాబట్టి దేవునితో పాటు వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడింది. ఈ బుద్ధి లేని కన్యకులు వచ్చి, అయ్యా ప్రభువా తలుపు తీయ్యా అని చెప్పానంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదని చెప్పి అన్నాడు. అయితే ఈరోజు క్రైస్తవ సమాజంలో దేవుణ్ణి ఎరిగినటువంటి వారు అందరూ కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగానే ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి వారుగానే ఉన్నారు. ప్రార్థనా విధానంలోనే ఉన్నారు, భక్తి మార్గంలోనే ఉన్నారు. కానీ ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారు కొద్దిమందే. ఆయన లేఖనాలని తెలుసుకొని దాని ప్రకారం వెంబడించేవారు బహు కొద్దిమంది. కాబట్టి ఆ రోజు బోర ఊదినప్పుడు అందరూ ఎలరు. కానీ కొంతమంది పాపం చేసిన వారు, క్రైస్తవులుగా ఉండి పాపం చేసిన వారు, ప్రార్థనాపరులనే పేరు కలిగి దేవుణ్ణి కేవలము వాళ్ళ స్వార్థం కొరకు దేవుని కొరకు బ్రతికిన వారు, ఇలా రకరకాలుగా ఎవరైతే అంటే నామకార్థ క్రైస్తవులు, పండగ భక్తులు, ఆచారపు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేఘాల మీదకి వెళ్ళరు. వీళ్ళు ఏం చేస్తారు? 7 ఏండ్ల శ్రమకాలములో వీళ్ళు ఉంటారు. ఈ 7 ఏండ్ల శ్రమకాలములో వీళ్ళు ఉండి వీళ్ళు ఏం చేస్తారంట? రెండవ రాకడప్పుడు, ఈ రెండవ రాకడంటే యేసు ప్రభువారు మరలా భూమి మీదకి వచ్చేదే రెండవ రాకడ. మరి మొదటి రాకడ ఎప్పుడు వచ్చిందంటే భూమి మీద ఆయన పుట్టాడు. భూమి మీద కన్యకైనటువంటి మరియ గర్భాన జన్మించి శిలువ మరణము చెంది పాపమంతా మోసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి దేవుడు మరలా భూమి మీదకి వచ్చేదాన్ని రెండవ రాకడ అంటారు. ఇక్కడ మధ్యాకాశంకి వచ్చేది రెండవ రాకడ కాదు. రెండవ రాకడ అంటే మరలా భూమి మీదకి వస్తాడు. ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తాడంటే 7 ఏండ్ల శ్రమకాలం అయిపోయిన తర్వాత ఈ అపవాది ఇశ్రాయేలు మీదకి వెళ్ళినప్పుడు ఆ యొక్క అర్మగద్దెను అనేటువంటి యుద్ధములో ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగం మీదకి అన్ని దేశాలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధం చేయటానికి తన యొక్క మనుషులతో, ఈ పరిశుద్ధులతో, అంటే ఎవరు? ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో ఎత్తబడినటువంటి పరిశుద్ధులతో, దేవదూతలతో, సైన్యములతో అందరితో దేవుడు ఏం చేస్తాడు? ఈ భూమి మీదకి వచ్చి అపవాదితో యుద్ధము చేసి అపవాదిని ఏం చేస్తాడంట? వాడిని 1000 సంవత్సరములు ఆ యొక్క చీకట కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశంలో వాడిని బంధిస్తాడు. అది మొదటి 2 వచనాలు మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1-2 వచనంలో, మరియు పెద్ద సంఖ్యలు చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసెను. ఆ 1000 సంవత్సరములు ఏం చేస్తాడంట? అపవాదిని దేవుడు ఏం చేస్తాడు? బంధిస్తాడు. బంధించినప్పుడు ఆ 1000 సంవత్సరముల్లో అపవాదిని బంధించినప్పుడు 1000 సంవత్సరములు దేవుడు ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు. దాన్నే
క్రీస్తుతో 1000 ఏండ్ల పరిపాలన అంటారు. కాబట్టి క్రీస్తు ఈ భూమిని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఈ 1000 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఈ భూమి మీద ఎవరుండరు? అపవాది ఉండడు. ఈ భూమి మీద ఏముండదు? అపవాది ఉండకపోతే వాడికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ భూమి మీద ఉండవు. అక్కడ ఏముంటుంది అంటే నెమ్మది, ప్రశాంతత ఉంటుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే ఎప్పుడు ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది ప్రారంభించబడుతుందంటే, మనం చెప్పుకున్నట్టుగా యేసు యొక్క 2వ రాకడ వచ్చి అపవాదిని జయించి వాణ్ణి బంధించిన తర్వాత ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. అందుకు పరిశుద్ధ గ్రంథంలో 19వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు చదువుకుందాం. మరియు పరలోకము తెరవబడినట్టు చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉండేవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనగా అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలం వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములను రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మన ఎవనికి లేదు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్ట ధరించుకొని తెల్లని గుర్రము లెక్క ఆయనను వెంబడించిరి. జనములు కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళుచున్నది. ఆయన ఇనపదండములతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి యొగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టు త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉన్నది. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన వస్తున్నటువంటి ఆ యొక్క వివరణ. ఆయన 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఆయన తెల్లని గుర్రము మీద ఆయన తన సైన్యముతో పరిశుద్ధులతో ఈ భూమి మీదకి 1000 ఏండ్ల రాజ్యము పరిపాలన చేయటానికి వస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఈ 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద దేవుడు చేసేటప్పుడు ఈ భూమి మీద జరిగేటువంటి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం అపవాది బంధించబడతాడు. 1000 ఏళ్ల వరకు అపవాది అనేవాడు ఉండడు. రెండవ విషయం ఏంటంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2 నుంచి 3 వచనముల్లో మనం చూస్తే, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యము హేయము గలుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుదురో వారు నక్షత్రముల వరే నిరంతరము ప్రకాశించును. ఫస్ట్ థింగ్ ఏంటి, నేను చెప్పాను కదా, ఏమని చెప్పాను? 2వ రాకడప్పుడు కూడా కొంతమంది ఎత్తబడతారు. ఈ సెకండ్ టైము ఎత్తబడేటువంటి వాళ్ళు ఎవరు అని మనము చూస్తే, ఆ 2వ గ్రూప్ ఎవరని మనం చూస్తే, ఆ 2వ గ్రూప్ ఏంటంటే ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధన గ్రంథములో అబ్రహాము కానీ, దావీదు కానీ, దానియేలు కానీ, యోబు కానీ, ఐజయ కానీ, అలాగే ఎవరైతే నీతిమంతులు, ఎవరైతే దేవుణ్ణి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి గుర్తెరిగినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా 2వ రాకడప్పుడు వాళ్ళు ఎత్తబడతారు. ఆ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు అప్పుడు. అందుకని ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఆ మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయములగుటకును మేలుకొందరు. ఇక్కడ ఏం చేస్తారంట, కొందరు నిత్యజీవము కొరకు, కొందరు వచ్చేసరికి ఆ యొక్క
మరి హేయము పాలగుటకు మేల్కొంటారంట. అందరూ సమాధుల్లో నుండి ప్రతి ఒక్కరు నుంచుంటారు. అంటే ఈ భూమి మీద పుట్టి చనిపోయినటువంటి వారు సృష్టి మొదలుకొని 1000 ఏండ్ల పరిపాలన వరకు అందరూ కూడా ఆ యొక్క సమాధుల నుండి అందరూ కూడా లేస్తారు. ప్రతి మనిషి లెగుస్తాడు. లెగిసి ఏం చేస్తారంట, కొందరేమో దేవుని కోసము దేవుని యొక్క సన్నిధిలో దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కొంతమంది వాళ్ళ క్రియలు మంచి కాదు కాబట్టి వాళ్ళు ధవళమైన మహాసింహాసనము తీర్పు కొరకు అలాగే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఉంటారు. వాళ్ళు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో అక్కడ ఏముంటుందంటే 1000 ఏండ్ల పరిపాలనలో చూడండి, ఆ యొక్క మరి సాతాను ఉండడు కాబట్టి 1000 ఏండ్ల పరిపాలన ఏం జరుగుతుంది? జకరియా గ్రంథము 14:9 యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ 1000 ఏండ్లలో రాజు ఎవరు? భూమి మొత్తానికి సృష్టి మొత్తానికి రాజు ఎవరంటే యెహోవా దేవుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారే ఆ యొక్క రాజు. రెండో విషయం ఏమిటి? యెషయా గ్రంథము 2:4 ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను తమ ఈటెలను మత్సు కత్తులుగాను సాగగొట్టుదురు. జనముల మీదకి జనములు ఖడ్గమెత్తుక జనముల మీదకి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయు నేర్చుకొనుట ఇక మానివేయును. రెండో విషయం ఏమిటంటే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యుద్ధాలు ఉండవు, కుళ్ళు కుతంత్రాలు ఉండవు, రాజ్యముల మీదకి రాజ్యములు, జనముల మీదకి జనములు, మోసము చేయటము ఇలాంటి ఏవి ఉండవు. ఎందుకంటే ఇవన్నీ అపవాది వలన వచ్చినవి. ఇవన్నీ కూడా అపవాది 1000 ఏళ్ళు బంధించబడతాడు కాబట్టి ఏ విధమైనటువంటి హింసలు కానీ ఏ విధమైనటువంటి యుద్ధాలు కానీ అక్కడ కత్తులు కానీ ఏమీ ఉండవు. ఎలా ఉంటుందంటే ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన అంతా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా ఉంటుంది. ఎలా ఉంటుందంట? యెషయా గ్రంథం 11:6-9 మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 11:6-9. తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద వాసనము చేయును, చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడు కొనగా బాలుడు వాడిని తోలును. ఆవులు ఎలుగులు కూడి వేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొను. ఎద్దు మేయినట్లు సింహపు గడ్డి మేయును. పాలు కూచుడు పిల్లనాగు పాము పట్టు యొద్దకు ఆడును. మిడునాగు పుట్టు మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానము నిండియుండును. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సింహము ఏం చేస్తుందంటే గడ్డి తింటదంట. ఆ యొక్క సింహము ఇప్పుడు ఏదైనా జంతువుని చూస్తే చంపి రక్తం తాగిద్ది కదా, దేవుని రాజ్యములో ఆ సింహం ఏం చేస్తుంది? గడ్డి తింటది. పిల్లోడు పోయి తోలుతాడంట. పిల్లోడు వెళ్ళి ఆ నాగుపాముల యొక్క పుట్ట మీద చేతులు పెడతాడంట, అక్కడ ఆడుకుంటాడంట. అంటే అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఎందుకు అంటే దేవుడు సృష్టి మొదలుపెట్టినప్పుడు ఆదాము అవ్వలను సృజించినప్పుడు జంతువులు అన్నీ కలిసిమెలిసి ఉన్నాయి. ఆదాము అవ్వలు ఆ జంతువులు అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి, ఎక్కడ కూడా హానిగా లేవు. అలాంటి సృష్టిని దేవుడు మొదట్లో కలగజేశాడు. ఆ సృష్టిని నాశనం చేసింది ఎవరు? అపవాది. వాడొచ్చి అబద్ధం చెప్పాడు. అబద్ధాన్ని వింది ఈ యొక్క అవ్వ. కాబట్టి అబద్ధం చెప్పి మోసపురిచి దేవుని బిడ్డలను మోసం చేసి మొత్తాన్ని ఇప్పుడు వరకు తీసుకొచ్చాడు. అయితే ఈ అపవాదే లేడు కాబట్టి హింస చేయాలి, కుళ్ళు చేయాలి, కుట్ర చేయాలి, చంపాలి, నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన ఎవరిది అంటే అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు, అది అపవాది నుండి వచ్చింది.
అపవాది అయినటువంటి సాతాను నుండి వచ్చింది కనుక ఆ సాతానే లేడు కాబట్టి ఆ 1000 ఏండ్ల యొక్క పాలన ఎలా ఉంటుందంటే ప్రశాంతమైనటువంటి పాలన ఉంటుంది. దాంతోపాటు ఇంకేం జరుగుతుందంటే దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరైతే మొదటి పునరుద్ధానములో ఎత్తబడతారో, రెండో పునరుద్ధానము కాదు, మొదటి పునరుద్ధానములో ఎత్తబడతారో వారు ఏం చేస్తారంటే దేవునితో కూడా రాజ్యము చేయును అని వాక్యం ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరనియు మీరు ఎరుగరా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండించదను అని దేవుడు అంటున్నాడు. అంటే ఎవరైతే జయిస్తారో ఆ జయించిన వారందరికీ దేవునితో కూడా రాజ్యము చేసే అధికారం ఇస్తాడు. అంటే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తుతో కూడా ఎవరైతే మొదటి పునరుద్ధానములో మరణము లేకుండా జీవములోనికి అడుగు పెడతారో, దేవుని రాజ్యములో చేరతారో, వాళ్ళు యేసు ప్రభువుతో పాటు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా వాళ్ళు సింహాసనముల మీద కూర్చొని రాజ్యము చేస్తారు. ఇది ఆ యొక్క ప్రకటన గ్రంథం, మరొకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, అంతటా సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడేను. కాబట్టి ఏమేమి సంఘటనలు జరుగుతాయి 1000 సంవత్సరాల్లో మనం చూస్తే, ఒకటి ఫస్ట్ ఆ యొక్క పూర్వీకుల యొక్క సమాధులు, క్రీస్తు పుట్టక మునుపు ఎవరైతే భూమి మీద సృష్టి ప్రారంభించబడి చనిపోయారో వారందరూ బతుకుతారు. వారిలో మంచి చేసిన వారు దేవుని రాజ్యానికి, చెడు చేసిన వారు ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట, ధవళమైన మహాసింహాసనం తీర్పు దగ్గరికి వెళ్తారు. రెండవ అంశం ఏమిటి, అక్కడ దేవుడే ఈ యొక్క సృష్టి మొత్తానికి ఆయనే దేవుడుగా ఉంటాడు. అలాగే మనుషులందరూ కూడా ఎలా ఉంటారంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో, అక్కడ రాజ్యాలు కానీ గొడవలు కానీ కక్షలు కానీ ఇక ఏది కానీ ఉండదు. అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటారు 1000 ఏండ్ల పరిపాలనలో. ఇది పూర్తిగా 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించినటువంటి ఒక చిన్న అంశం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మూడవ గ్రూప్ ఒకటి ఆ యొక్క రెండవ రాకడలో, అంటే 1000 ఏండ్ల పరిపాలనకు ముందు రెండవ రాకడ. ఆ రాకడ వచ్చిన తర్వాత దేవుడు యుద్ధం చేస్తాడు అపవాదితో, అపవాదిని 1000 ఏండ్లు బంధిస్తాడు. ఆ తర్వాత 1000 ఏండ్ల రాజ్యం. ఆ రాకడ టైంలో కూడా ఇంకొక బ్యాచ్ సమాధులు, ఇంకొంతమంది మన బ్రతికే సూచనలు ఉన్నాయి. ఎవరు వాళ్ళంటే వాళ్ళందరూ కూడా 7 ఏండ్ల శ్రమకాలంలో చనిపోయిన వాళ్ళు. 3, ఒకటి మేఘాల మీద కొనిపోయబడేవారు ఒక బ్యాచ్ బోరబోదగానే, రెండవ బ్యాచ్, మూడవ బ్యాచ్ ఏం చేస్తున్నారు, వీళ్ళు రెండవ రాకడప్పుడు లెగుస్తారు సమాధుల్లో నుంచి. వాళ్ళల్లో ఎవరు, ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ఉన్నవాళ్ళు, పాత నిబంధన కాలంలో ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళు. మూడో బ్యాచ్ ఎవరు, 7 ఏండ్ల సాతాను యొక్క పరిపాలనలో, ట్రిబులేషన్ టైంలో, శ్రమల కాలంలో ఎవరైతే చనిపోతారో, అపవాదు యొక్క ముద్రను నొసటి మీద కానీ చేతుల మీద కానీ వేయించుకోకుండా ఇంకా అట్లా ఉంటారో దేవుని కొరకు, ఆ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో శ్రమలకి, అలాంటి వారు ఆ టైంలో లేచి వాళ్ళు కూడా దేవుని రాజ్యం దగ్గరికి వెళతారు అని చెప్పని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది క్లుప్తముగా 1000 ఏండ్ల పరిపాలన. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి తన కృపలో మరి వర్ధిల్లింప చేయునుగాక, అనేకులకి ఈ మాటలు అందించునుగాక. అందరం చెప్దామండి, ఆమేన్.